ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంత కోత నివారణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. తీర ప్రాంత నిర్వహణపై ఎన్సీసీఆర్ రూపొందించిన ప్రణాళికని పవన్ విడుదల చేశారు. ఈ ప్రణాళిక తీర ప్రాంతాల కోత, కెరటాల శక్తి తగ్గింపుకు ఉపయోగపడుతుందని ఎన్సీసీఆర్ నిపుణులు తెలిపారు. కొత్త ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు లాంటి వాటి కోసం అనువైన ప్రదేశాలు ఎంచుకోవడానికి ఈ ప్రణాళిక దోహదపడుతుందని చెప్పారు. తీర ప్రాంత నిర్వహణకు ఎన్సీసీఆర్ రాష్ట్ర కోస్టల్ మేనేజ్మెంట్ జోన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తీర ప్రాంత సంరక్షణ, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పవన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సముద్రపు కోత ఆందోళన కలిగిస్తోందని, కోత ప్రమాదాన్ని నివారించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపారు. ఇటీవలే ఉప్పాడ తీరంలో కోతపై సమీక్షించి నిపుణులతో చర్చించారు పవన్. రాష్ట్రంలోని తీరం వెంబడి కోత సమస్య ఎక్కడెక్కడ ఉంది, రక్షణ చర్యల గురించి అధ్యయనం చేయాలని ఆదేశాలిచ్చారు.